హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్. ఎలా ఉన్నారు? మా పల్లెటూరి పిండి వంటలు ఈ స్టైల్లో మేము పిండి వంటలు చేసుకున్నాము. సంక్రాంతి అంటేనే అరిసెలు కదా, నేతి అరిసెలు. ఎలా చేసుకున్నాము మేము మా స్టైల్లో ఒకసారి చూడండి. ఇలా 4 రోజులు 3 రోజుల ముందు బియ్యం నానబెట్టుకొని తర్వాత పిండి పట్టించి ఆ పిండిని ఇలా జల్లెడ పట్టుకొని, నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను గానుగ దగ్గర వెళ్ళి బెల్లం తీసుకొచ్చామని చెప్పేసి, బెల్లం బట్టీల దగ్గర వెళ్ళి బెల్లం తీసుకొచ్చాం కదా, ఇదే ఆ బెల్లం అండి. ఈ బెల్లంతోనే అరిసెలు చేసాం మేము. ఈ బెల్లాన్ని ముక్కలు చేసుకొని ముందు బెల్లం కరగపెట్టుకున్నాము. కరిగిన బెల్లాన్ని వడకట్టుకున్నాము. నువ్వుల్ని వేయించి పక్కన పెట్టుకున్నాము. వడకట్టిన బెల్లాన్ని మరలా ఇంకొక పాకం గిన్నెలో పోసి, మంచి పాకం మనం ఎలా తినాలి అంటే క్రిస్పీగా కావాలా, మెత్తగా కావాలా, అందరూ తినే విధంగా కావాలా, మన టేస్ట్ మనం ఏ టైప్లో పాకం పెట్టుకోవాలో అలా పాకం పట్టుకొని దానిలోకి సరిపడినన్ని నువ్వులు, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యి మిక్స్ చేసుకున్నాము. తర్వాత మనం పక్కనే పెట్టుకున్నాం కదా పిండి రెడీగా, ఆ జల్లెడ పట్టిన పిండిని దీనిలో వేసి కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా. ఈ అరిసెలు మెయిన్ ఏంటంటే ఈ అరిసెలు ఈ కలపటంలోనే ఉంటుందండి. మిగతా ప్రాసెస్ అంతా ఎవరైనా చేస్తారు, కానీ ఈ పాకం పట్టడం ఒకటి, పిండి కలపటంలోనే అరిసెలు టేస్ట్ వస్తాయి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక ఎత్తు అయితే పిండి కలపటం ఒక్కటి మెయిన్ థింగ్. అందరూ చేయలేరు, అందరికీ కూడా రాదు. ఎందుకంటే ఇంత పిండి కలపాలి అంటే మన వల్ల అయితే కాదు. చాలా దానికి అలవాటు ఉన్నవాళ్ళు అరిసెలు వత్తటం వెనకటి నుంచి చేస్తూ ఉంటే చేయగలుగుతాం, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళమైతే చేయలేము. బట్ ఏంటంటే వేడివేడిగా ఉన్న ఈ పాకంలో ఈ పిండి వేసి కలిపినప్పుడు అంతా మిక్స్ అయిపోయి ఉండలు లేకుండా చక్కగా వచ్చే వరకు కూడా కలుపుతూ ఉండాలి. కానీ చాలా బాగుంటుంది. మనం ఒక్క కొంచెం కూడా పిండి ఉండ లేకుండా మిక్స్ అయిపోవాలి. కరెక్ట్గా సరిపడనంత పిండి వేసుకోవాలి. పాకానికి సరిపడా బాగుంది. ఇంట్లో తయారు చేసుకుంటాం కదా మనం అరిసెలు వండుకోవాలి. సంక్రాంతి వస్తుందంటేనే 2 నెలల ముందు నుంచి నెయ్యి తయారు చేసుకుంటాం. ఈ నేతితో, ఇంట్లో స్వచ్ఛమైన నేతితోనే అరిసెలు వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇలాగా మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, అరిసెలు చేయడానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. చూశారు కదా మీరు, అరిసె వేసినప్పుడు ఫస్ట్ తీస్తారు కదా, దిష్టి తీసి అరిసెలు వేసి పక్కన పెడతారు. కొన్ని ముందు ఒకటి తీసి పక్కన పెట్టుకుంటారు దిష్టి తీసినాక, మెయిన్గా వేసినవి. నెక్స్ట్ నుంచి ఇంకా కంటిన్యూషన్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. అరిసెలు ఒత్తే వాళ్ళకి, అరిసెలు వేసే వాళ్ళకి, అరిసెలు చేసే వాళ్ళకి, ఉండలేసే వాళ్ళకి కూడా 1.5 hour ఆ 2 hours మాత్రం చాలా బిజీ. కానీ ఇలాగ మనం ఇంటిలోనే అన్ని ప్యూర్ ఆర్గానిక్ బెల్లం, ప్యూర్ హోమ్ మేడ్ గీ, వీటితో మనం ప్రిపరేషన్ చేసుకున్నటువంటి ఈ నేతి అరిసెలు చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకి పెట్టినా కానీ చాలా హెల్దీగా ఉంటుంది, పెద్దవాళ్ళు తిన్నా కానీ హెల్దీయే. షుగర్ పేషెంట్లు తీసుకున్నా కానీ ఏం కాదు, ఎందుకంటే మంచి బెల్లం కాబట్టి అంత షుగర్ లెవెల్స్ అంత అప్ అవ్వవు. సో లిమిట్గా వాళ్ళు తీసుకున్న ఒకటి ఏం కాదు. కాబట్టి మనం కంపల్సరీగా ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ని తీసుకుంటే మనకి హెల్దీ, ఇంట్లో కూడా అందరూ హెల్దీగా ఉండొచ్చు. సో కొంచెం కష్టమైనా కానీ సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి వండుకునేది, చాలా మనం మంచిగా వండుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఫెస్టివల్కి కూడా మంచి ఫుడ్ మనం తయారు చేసుకున్నాము అనేసి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఆ బుడ్డది చూడండి, ఆ బుడ్డది చేస్తుంది అరిసెలు, చాలా బాగా చేస్తుంది.
చాలా బాగా చేస్తుంది. ఆ ఏజ్‌లో మేమైతే చేసి ఉండకపోవచ్చు. మాకైతే అలాంటి పెద్ద పెద్ద పనులైతే రావు. కానీ ఇప్పటి రోజుల్లో పిల్లలు చాలా ఇంటెలిజెంట్‌గా ఉన్నారు గదా! సో, ఇట్లాగా మా అరిసెలు వంటలు, పిండి వంటలు ఇలా సందడి సందడిగా చాలా బాగా జరిగింది. ఈ వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే చాలా థ్యాంక్ యూ అండి. ఈ అరిసెలు చూడండి. ఇవి మా అరిసెలు. ఈ సంవత్సరం సంక్రాంతి పండగ అరిసెలు. బాగున్నాయి కదా! Thank you for watching. See you later.